దాటిన తర్వాత పెద్ద ఎత్తున జరిగే జాతర శ్రీ కుటుంబస్వామి టెంపుల్ జాతర అని చెప్పేసి సందర్భంగా చేస్తాం. ఇక్కడ చాలా మంది కాకినాడ జిల్లాకు సంబంధించిన వాళ్ళు గతంలో వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతో పూర్తి జాతరకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటే, ఎందుకంటే ఉమ్మడి కాకినాడ జిల్లా అంటే నాకు తెలిసి ఉమ్మడి కాకినాడ జిల్లా సెప్టెంబర్ 6 రోజు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అలంకరణ మహోత్సవము. అలంకరణ మహోత్సవం ఏదైతే స్వామివారికి సంబంధించిన ఏదైతే ఆభరణాలు ఉంటాయో ఆభరణాలు అన్ని కూడా అంటే ఆత్మకూరు బ్యాంక్ నుంచి తీసుకొని అక్కడ ఊరేగింపుగా తీసుకొచ్చేసి మనము దేవుడి టెంపుల్ తీసుకొచ్చేసి టెంపుల్ దగ్గర దేవుడిని అలంకరించడం జరుగుతుంది. అది ఆ రోజు చాలా ప్రధానంగా ఆ రోజు ఇంపార్టెంట్ రోల్ ఏదైతే మినిమం 40,000 పీపుల్ ఆ రోజు అక్కడ ఆ అద్దాల కోసం అక్కడ పూజ కాడ 2 o'clock అక్కడ పూజ అయిన తర్వాత స్వామివారి జాతర బ్రహ్మోత్సవానికి మీటింగ్ పెట్టుకున్నాము. అయితే ఇది మనకి అక్టోబర్ నెలాఖరు నుంచి అంటే 31 తారీఖు నుంచి తర్వాత నవంబర్ 18 వరకు మనకి జాతర జరుగుతుంది. అంటే వీళ్ళ కాలాన్ని ఆల్రెడీ ఇక్కడ లాస్ట్ ఇయర్ జాతరలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ టైంకి ఉండి ఉంటారు. లాస్ట్ ఇయర్ మనం చేసినట్టే అంటే గత సంవత్సరం చేసినట్టే ఈ జాతరకి మనం అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయాల్సింది. ఇప్పుడు మన ఈవో గారు చెప్పినట్టు ఈ జాతరకి దాదాపు 4 లక్షల మంది వస్తారని చెప్పి భక్తులు జాతరలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంకా బేసిక్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, జనరల్ శానిటేషన్ కానివ్వండి, ఇప్పుడు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ని బట్టి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం పనులు చేపట్టాల్సి ఉంది. సో దీనికి సంబంధించి యాక్చువల్గా మనం జిల్లాలో ప్రతి ఒకసారి కమిటీస్ గురించి చేయాల్సిందిగా రెగ్యులేటరీ యాక్టివిటీస్ అనేది టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. తీసుకొని దాని ప్రకారం డిపార్ట్మెంట్స్ అందరూ కూడా